Call me Dinesh. Okay. So అనేది పెద్ద అయిపోయింది. Fine. So yesterday we have discussed regarding uh, types of declaration. We have discussed about let, where, const, in which where is a functional scope అని చెప్పాను మీకు. లెట్ అనేది బ్లాక్ స్కోప్, కాన్స్ట్ అనేది కూడా బ్లాక్ స్కోప్ మాత్రం. ఓకే. ఫంక్షనల్ స్కోప్ అంటే నువ్వు క్రియేట్ చేసిన వేరియబుల్ ఆ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతావు. ఓకే. బ్లాక్ స్కోప్ అంటే నువ్వు క్రియేట్ చేసిన వేరియబుల్ ఆ పర్టికులర్ బ్లాక్ లోపలనే నువ్వు వాడగలుగుతావు. ఫ్లవర్ బేసిస్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ లోపలనే నువ్వు వాడగలుగుతావు అనమాట. అది బ్లాక్ స్కోప్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇఫ్ బ్లాక్ ఉంటుంది, నార్మల్ బ్లాక్ ఉంటుంది, అండ్ ఆల్సో నువ్వు లెట్ వేరియబుల్తో యూ కెనాట్ రీడిక్లేర్ ది సేమ్ వేరియబుల్ ఇన్ ది సేమ్ స్కోప్. సేమ్ స్కోప్లో నువ్వు రీడిక్లేర్ చేయలేవు. ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సేమ్ స్కోప్లో రీడిక్లేర్ చేయలేవు అంటే దాని మీనింగ్ ఏంటి? We'll use online compiler. Okay, same scope లో you cannot redeclare అంటే ఫర్ ఎగ్జాంపుల్ let x equal to 34, మళ్ళీ let x equal to 34. So this is not possible because both are in the same scope. Scope name is called global scope. అందుకే you get the error. But you can do in this way. Sorry. కానీ నువ్వు ఈ విధంగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ బోత్ అనేది సేమ్ స్కోప్లో లేవు. దే ఆర్ ఇన్ డిఫరెంట్ స్కోప్. See, this is possible. I can print. Okay, this is possible. And బయట నేను ఎక్స్ అని సారీ ఇక్కడ ఎక్స్ వాల్యూ కమా ఎక్స్ అండ్ ఐ చేంజ్ ఇట్ టు సమ్ అండ్ బయట ఐ విల్ డూ ఎక్స్. Okay, so I'll get 34 344. So two different values. It is possible to redeclare same variable name in different scope. This is different, this is another scope, and this is another scope. Kabatti it is possible, and this is not possible because they both are same scope. See, I'll get error. Is there? Okay. This is the main important point. ఇంటర్వ్యూలో అడిగే దాంట్లో గుర్తుపెట్టుకునే పాయింట్. ఓకే. Fine, it's okay. So today we'll see about call by value, call by reference, and తర్వాత we'll see about nested objects and nested arrays. తర్వాత create dynamic objects from function. Let's cover these three topics, very important topics. Okay. So first thing, call by value అంటే ఏంటి, కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి? సో నార్మల్లీ వీల్ హ్యావ్ ఫంక్షన్స్ కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ దానికంటే ముందు ఒకటి చిన్నది చెప్తాను. వేర్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 34, తర్వాత వేర్
y ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూని మారుస్తాను. ఐ చేంజ్ ఇట్ టు ది 67. కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ కామా వై పెడతాను. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? ఎక్స్ కామా వై, వాట్ ఈస్ ది వాల్యూ? 67 అండ్ 34 అంటున్నారు, అవునా? ఎస్. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ వాల్యూని మనం మార్చినా కానీ వై వాల్యూలో చేంజ్ అవ్వలేదు, బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ బై ది కాన్సెప్ట్ కాల్ బై వాల్యూ. అంటే కాపీ అవుతుంది, ఈ ఎక్స్లో ఉండే వాల్యూ కాపీ అవుతుంది. ఇట్స్ నాట్ గివింగ్ ది రిఫరెన్స్, ఇట్స్ గివింగ్ ది కాపీ. నేను నాకు కాపీ ఇస్తాను 34, నీ దగ్గర స్టోర్ చేసుకో, అండ్ ఐ కెన్ చేంజ్ టు ఎనీథింగ్. That should not affect you because I'm doing copy of my 34. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా ఉందనుకోండి, వేర్ ఎక్స్ ఈక్వల్ 34 అంటే ఎలా క్రియేట్ అవుతుంది? ఇట్లా మెమరీ ఒకటి క్రియేట్ అవుతుంది 34. ఎక్స్ ఈక్వల్ టు వై అంటే వై ఈజ్ నాట్ పాయింటింగ్ టు దిస్ వాల్యూ. ఈ మెమరీ కూడా పాయింటింగ్ చేయట్లేదు. దిస్ ఈజ్ నాట్ హ్యాపనింగ్. ఇఫ్ దిస్ ఈజ్ హ్యాపనింగ్, తర్వాత నేను ఎక్స్ వాల్యూని 67 చేసినప్పుడు దిస్ విల్ బికమ్ 67. అప్పుడు బోత్ ఎక్స్ కమ్ వై అనేది ఏమొస్తుంది? 67 వస్తుంది. బట్ ఇది ఈ విధంగా బిహేవియర్ జరగట్లేదు. ఎక్స్ వాల్యూ నేను మళ్ళీ వైకి ఇచ్చినప్పుడు కాపీ పాస్ అవుతుంది. కాపీ పాస్ అవడం ఇన్ ది సెన్స్ అలాగే యూ ఓకే. తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 67 అన్నప్పుడు దిస్ విల్ బికమ్ 67. సో ఎక్స్ వాల్యూ ఇప్పుడు 67 అండ్ వై వాల్యూ ఇప్పుడు 34. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ వాల్యూ. ఓకే, కాల్ బై వాల్యూ అంటాం. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ ఉంది మీ దగ్గర, ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి, వేర్ a equal to uh, sorry, where x equal to and where. సో ఇక్కడ మీరు వేర్ ఎందుకు వాడుతున్నారు దినేష్? లెట్ వాడచ్చు కదా అంటే పర్టికులర్ రీజన్ ఏం లేదు ఇక్కడ. లెట్ కూడా వాడచ్చు, డజంట్ చేంజ్ ఎనీథింగ్. బట్ ఆల్వేస్ ప్రిఫర్ లెట్. వేర్లో కొన్ని చెప్పాయి కదా, రీడిక్లేర్ చేసే ఆప్షన్ ఒకటి ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, లెట్తో మీకు ఏముంటుంది, లైక్ సెక్యూరిటీ లా ఉంటుంది, వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఆల్వేస్ ప్రిఫర్ లెఫ్ట్, ఆల్వేస్ ప్రిఫర్ లెట్ అంటిల్ అన్లెస్ వేర్ వాడితే ఈ అడ్వాంటేజ్ ఉంది కదా అని మీకు పాయింట్ తెలిస్తేనే వేర్ వాడండి. ఓకే, లైక్ ఫంక్షనల్ స్కోప్, లెట్తో మీకు అది ఉండదు. బట్ మీరు వేర్ వాడే దగ్గర లెట్ కూడా వాడచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ లోపల వేర్ క్రియేట్ చేస్తే అది ఫంక్షనల్ స్కోప్, ఆ ఫంక్షన్ ఎక్కడైనా వాడచ్చు. అదే ఫంక్షన్ లోపల లిట్ క్రియేట్ చేశారు అనుకోండి, అది కూడా బ్లాక్ స్కోపే కదా, ఎందుకంటే ఫంక్షన్ క్రియేట్ అయ్యేది కూడా బ్లాక్ తోటే కాబట్టి అది కూడా ఎక్కడైనా వాడుతుంది. బట్ సి, మీకు ఐడియా వస్తుంది, వేర్ వాడేది కూడా 100% లిట్ వాడచ్చు. ఓకే, సో 110% లెట్ వాళ్ళే వేరే వాడాలి అన్నప్పుడు మీరు వేరే వాడండి, అదర్వైజ్ యూజ్ లెట్ ఓన్లీ. ఓకే, సో ఫంక్షన్ న్యూ బ్యాచ్, so this will take 2 variables. So I'll take a comma b. సరే వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. సారీ మిమ్మల్ని కాదు. Function new batch a comma b. So this will take return a plus b. Assume just now. This is the thing. తర్వాత న్యూ బ్యాచ్ని కాల్ చేస్తాను నేను. ఒకవేళ నేను ఇక్కడ చేంజ్ చేసినా కానీ ఏని ఏ ప్లస్ ప్లస్ అండ్ బి ప్లస్ ప్లస్ చేస్తాను.
Okay, so I'm calling this new batch. This will return an answer. I'll store that in the const variable ఎందుకంటే అది చేంజ్ చేయకూడదు కాబట్టి result, and I'll print my result. Okay, not a నెంబర్ వచ్చింది ఎందుకంటే we haven't passed anything కాబట్టి. So I'll pass x comma y. I'll get 382, 35, 347 ప్లస్ అయితే 57 అంటే విల్ గెట్ 12 only. అందుకే 2 వచ్చింది. ఫైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత నేను రెస్పాన్స్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూని వై వాల్యూని చూస్తాను. దే ఆర్ స్టిల్ 34. ఈ ఆన్సర్ వదిలేయండి. ఇట్లా వదిలేస్తాను. చూసి దీస్ ఆర్ స్టిల్ 34 అండ్ 346. అంటే ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు. ఈవెన్ దో యూ పాస్ట్ మీరు సేమ్ నేమ్ ఇచ్చినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఇంటర్వ్యూలో దే వుడ్ కన్ఫ్యూజ్ యూ విత్ గివింగ్ యూ ది సేమ్ నేమ్. ఇక్కడ మీకు సేమ్ ఎక్స్ కామా వై పెట్టిన ఎక్స్ కామా వై పెట్టిన you'll get the same thing. You will get result another, and x comma y are still 34 and 346 even though after the increment. ఎందుకు why this behavior చెప్పండి? ఎందుకు ఆ ఎక్స్ కామా వై అప్డేట్ అవ్వలేదు? లోపల అప్డేట్ అయింది బట్ బయట అప్డేట్ అవ్వలేదు. ఎందుకంటారు? దర్ ఇస్ అ రీజన్. లోపల నేను ఎక్స్ వాల్యూని చేంజ్ చేసినా కానీ ఎక్స్ ఈక్వల్ టు లైక్ సంథింగ్ ఇచ్చినా కానీ అది చేంజ్ అవ్వదు. నాకు ఎక్స్ వాల్యూ అనేది 34 ఉంటుంది. సో ఆలోచించండి. ఇది మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంది. అవుట్ ఆఫ్ ఫంక్షన్ ఎగ్జాక్ట్లీ సార్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఫంక్షన్లో క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఈ ఫంక్షన్ లోపలనే వ్యాలిడ్. సో ఈ ఫంక్షన్ లోపల నువ్వు సేమ్ వేరియబుల్ నేమ్స్తో కూడా క్రియేట్ చేయొచ్చు. డజంట్ మ్యాటర్. ఎక్స్ కామా వైతోనే క్రియేట్ చేయి. ఎక్స్ కామా వైతోనే నువ్వు ఈ ఫంక్షన్ లోపల సేమ్ క్రియేట్ చేయొచ్చు. నువ్వు ఇలా కూడా చేయొచ్చు. లెట్ ఎక్స్ ఈక్వల్ టు దిస్ ఆల్సో పాసిబుల్. ఇది కూడా పాసిబులే. ఎందుకంటే లెట్ ఎక్స్ దినేష్ లెట్ 2 సార్లు డిక్లేర్ చేశారు కదా ఎక్స్ తోటి అంటే ఎస్ బట్ డిఫరెంట్ స్కోప్. దిస్ ఈస్ గ్లోబల్ స్కోప్. దిస్ ఈస్ ఇన్సైడ్ ది ఫంక్షన్. యూ కెన్ డూ దాట్. ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ తర్వాత డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే ఈ ఎక్స్ కామా వై అనే వేరియబుల్స్ క్రియేట్ అయింది ఈ ఫంక్షన్ లోపల. దిల్ గెట్ డిస్ట్రాయిడ్ ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ గాట్ ఎగ్జిక్యూటెడ్. ఈ పాయింట్ క్లియరా? దిస్ ఈస్ కాల్డ్ కాల్ బై వాల్యూ. ఐఎమ్ పాసింగ్ ఓన్లీ వాల్యూ. ఎక్స్ వై వాల్యూ పాస్ చేస్తాం 34, 346. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ న్యూ 34 దిస్ వేరియబుల్, 346 దిస్ వేరియబుల్. ఈవెన్ దో దే ఆర్ సేమ్ నేమ్ బట్ దే ఆర్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే దే ఆర్ డిఫరెంట్. ఇక్కడ మారినంత మాత్రం బయట వేరియబుల్స్ మారవు. బికాస్ ఈ ఫంక్షన్ బ్లాక్లో ఏ వేరియబుల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు విత్ సేమ్ నేమ్ డిఫరెంట్ నేమ్. దిల్ గెట్ డిస్ట్రాయిడ్. ఆబ్వియస్లీ మీకు చెప్పాను అది వ్యాల్ అయితే ఫంక్షనల్ స్కోప్ కాబట్టి ఫంక్షన్ నుంచి బయట రాగానే డిస్ట్రాయ్ అయిపోతుంది. అది లెట్ అయితే అది కూడా బ్లాక్ స్కోప్ కాబట్టి బ్లాక్ నుంచి బయటకు రాగానే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, ఈ పాయింట్ క్లియరా ఆర్ ఎనీ కన్ఫ్యూజన్? ఎస్ షూర్. రెస్పాన్స్ కూడా చూడండి మీకు. ఐ జస్ట్ మేక్ ఇట్ వెరీ ఈజీ. గివ్ ఎక్స్ కామా x1 అండ్ y2. ఓకే, రవి అర్థమైందా? కరెక్ట్. సునీత
నాట్ క్లియర్. ఓకే, పర్ఫెక్ట్. అడగాలి మీరు, ఎవ్రీథింగ్ అడిగితేనే విల్ గెట్. ఓకే సునీత, ఎక్కడ అర్థం కాలేదు? ఏ పాయింట్ యూ డింట్ అండర్స్టాండ్? ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం వై వాల్యూ మారుస్తున్నాం, బట్ వై స్టిల్ వి గాట్ ఎక్స్ కామా వై 34 అండ్ 346. అదేనా నీ డౌట్? ఎగ్జాక్ట్లీ. కన్ఫ్యూజన్ ఏంటి నీకు ఉండేది? యూ కెన్ అన్మ్యూట్. దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ ఇట్, సో దట్ నాకు క్లియర్గా అర్థమవుతుంది నీకు ఏం అర్థం కాలేదని, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందని. కాలింగ్ స్టేట్మెంట్స్. ఐ డెంట్ అండర్స్టాండ్. కాలింగ్ స్టేట్మెంట్స్ ఏంటి? యూఆర్ కాలింగ్ ఫంక్షన్. ఓకే, ఈ లైన్ అర్థం కాలేదా? ఓకే. ఓకే, సి శ్వేత, వీ కెన్ రిటర్న్ సంథింగ్ ఫ్రమ్ ఫంక్షన్ కదా. దిస్ ఈస్ క్లియర్. దాన్ని నేను ఇక్కడ రిటర్న్ చేస్తాను కాబట్టి ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ వన్, ఫంక్షన్లో నేను ఏదైనా రిటర్న్ చేస్తున్నట్టే దాన్ని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ కాలింగ్ అండ్ దిస్ ఈజ్ రిటర్నింగ్ సంథింగ్. ఇట్స్ లైక్ రైట్ సైడ్ ఒక వాల్యూ వస్తుంది, అది నేను లెఫ్ట్ సైడ్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఐఎమ్ స్టోరింగ్ ఇట్ రెస్పాన్స్లో పెట్టి. డన్. అది ఇది కాల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? ఎక్స్ కమ్మ వై పంపిస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ సెండింగ్ ది ఎక్స్ వై ఇక్కడ. ఐఎమ్ సెండింగ్ ది వాల్యూ 34 అండ్ 346. ఇట్స్ లైక్ పాసింగ్ ఇంతే. ఇలా పంపిస్తున్నాను నేను. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఇక్కడ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 34, వై ఈక్వల్ టు 346. ఈ విధంగా వస్తుంది నీకు. తర్వాత నేను ఏం చేస్తున్నాను? ఎక్స్ వాల్యూని 1 చేస్తున్నాను, వై వాల్యూ 3 చేస్తున్నాను. అండ్ దిస్ 34 అండ్ 346 ఆర్ లైక్ నో లాంగర్ మ్యాటర్. ఎందుకంటే నేను ఎక్స్ని 1 చేశాను, వైని 3 చేశాను. రిటర్న్ చేసేటప్పుడు 1 ప్లస్ 3 ఎంత మనకి వచ్చేది? 4. ఆ 4 నేను రిజల్ట్లో స్టోర్ చేసుకున్నాను. బట్ ది ఒరిజినల్ ఎక్స్ కామా వై ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వదు కదా. బికాస్ యూఆర్ వాల్యూ, వీఆర్ పాసింగ్ వాల్యూ, నాట్ ది ఒరిజినల్ ఎక్స్. ఓకే, దట్ వాస్ ది థింగ్ నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సేమ్ నేమ్ ఉన్నా కానీ ఎక్స్ అండ్ వై, దినేష్ బయట కూడా ఎక్స్ అండ్ వై ఉంది కదా, సేమ్ నేమ్ ఉంది కదా, ఇట్ షుడ్ త్రో ఎర్రర్, లేకపోతే ఈ వాల్యూసే తీసుకోవాలి కదా అంటే లేదు. ఫంక్షన్ లోపల మీరు క్రియేట్ చేస్తే ఇట్స్ లైక్ న్యూ వస్తుంది, కొత్తగా వస్తుంది వేరియబుల్స్ అన్నీ. ఆ ఫంక్షన్ లోపల ఎగ్జిస్ట్ అయితే ఫంక్షన్ బయట ఎక్స్ట్రా అయిపోతాయి. సో ఈ ఎక్స్ కామా వై అనేది ఫంక్షనల్ ఆర్ బ్లాక్ స్కోప్ అని చెప్పొచ్చు మీరు. can call them as block scope or functional scope because they only lives in this block. ఓన్లీ ఈ బ్లాక్ లోపలనే మీరు వాడుకోగలుగుతారు. సి దేర్ ఇస్ నో చేంజ్ గోన్ బి ఇన్ మై అవుట్పుట్, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ డిఫరెంట్ వే ఆఫ్ రైటింగ్ అంతే. క్లియర్? సో ఇట్ ఈస్ ఎస్, ఎస్, 34 ప్లస్ 343, 346, 4. ఎస్, అవును. ఓకే, క్లియర్ కదా సునీత? డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ రైట్ నా? క్లియర్. ఓకే, సి యూ కెన్ మైక్ ఆన్ చేసి మీరు మాట్లాడచ్చు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ 1-on-1 సెషన్ లాగా అనుకోండి మీరు. ఓకే, ఓన్లీ 3 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్గా యూ కెన్ టాక్. బికాస్ ఐ విల్ బీ వాచింగ్ డిఫరెంట్ స్క్రీన్ కాబట్టి. ఓకే, నాట్ టుడే, టుమారో ఆర్ ఎప్పుడైనా సరే. జస్ట్ టెలింగ్, నేను ఒకవేళ డిఫరెంట్ స్క్రీన్లో ఉంటే ఐ షుడ్ ఎవ్రీ టైమ్ షిఫ్ట్ ది జూమ్. ఓకేనా? సో మీరు మాట్లాడితే ఈజీగా మాకు నీ ప్రాబ్లం అర్థమవుతుంది. ఐ కెన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ మీకు ఎక్కడ అర్థం కాలేదని. ఓకే, గ్రేట్. ఓకే, సాయి, లెట్స్
చెక్ size example. ఒక సెకండ్. It's the same thing, but you just added comments and everything. Give me a second. Okay, so I'll just run this thing. You'll understand. Okay, it's a result. So x inside function is 15, y inside function is 7. Result is 22. X equal to 4, y equal to 6. Because we have incremented now. Okay, because we have passed the new 14 and 6. So x value ఏమవుతుంది ఇప్పుడు 15 అవుతుంది ఆఫ్టర్ ఇంక్రిమెంట్. 6 పాస్ చేసే y వాల్యూ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ 7 అవుతుంది. x వాల్యూ నీకు 15, y వాల్యూ 7. రిటర్న్ చేసేటప్పుడు 15 ప్లస్ 7 is 22. Okay, sir. Good. This is good. Good thing. You can. I'll upload it to the group. Okay. సో తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి they'll get again no issues. మళ్ళీ నేను పంపిస్తాను అది. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటి? దిస్ ఇస్ కాల్ బై వాల్యూ. నెక్స్ట్ కాల్ బై రెఫరెన్స్. వెరీ 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 అంటే వెరీ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్ బై రెఫరెన్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. చాలా వియర్డ్ బిహేవియర్ అనిపిస్తుంది మీకు, బట్ ఇట్స్ నాట్ వియర్డ్, ఇట్స్ జస్ట్ డిఫరెంట్ అంతే. కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి? సో ఇందాక మనం అన్ని కాల్ బై వాల్యూస్ చూస్తాం కదా, కాల్ బై రెఫరెన్స్. ఇప్పుడు కాల్ బై వాల్యూ అని ఎలా గుర్తుపడతాం దినేష్? కాల్ బై రెఫరెన్స్ అని ఎలా గుర్తుపడతాం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్ బై రెఫరెన్స్. ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్ బై రెఫరెన్స్. రిమైనింగ్ అన్ని కాల్ బై వాల్యూ. నెంబర్, స్ట్రింగ్, బులియన్, ఆల్ అవన్నీ కాల్ బై వాల్యూ. ఆబ్జెక్ట్స్ లైక్ కీ వాల్యూ పేరు ఆబ్జెక్ట్స్ కానీ, అరే ఆబ్జెక్ట్స్ కానీ, రిమైనింగ్ ఆ రెండే ఉంటాయి ఆబ్జెక్ట్స్. సో ఇవన్నీ కాల్ బై రెఫరెన్స్. ఇప్పుడు కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి? సేమ్ థింగ్ ఇందాక మనము నెంబర్ క్రియేట్ చేసినట్టు లెట్స్ జస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్. లెట్ ఎక్స్ ఈక్వల్ టు సారీ let employee1 equal to, in this way, name age 20, sorry, and is fresher for 3 properties ఇచ్చాను. ఓకే, చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈస్ ఫ్రెషర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఫైన్, బాగుంది, అంతా ఓకే, దిస్ ఓకే. తర్వాత నేను ఏం చేస్తానంటే లెట్ ఎంప్లాయ్ 2 ఈక్వల్ టు employee1 పెడతాను. ఓకే, ఇక్కడ చూడండి కన్సోల్. తర్వాత నేను ఏం చేస్తానంటే employee1 డాట్
నేమ్ ఈక్వల్ టు దినేష్ రెడ్డి చేస్తాను. తర్వాత ఎంప్లాయీ 1 ఎంప్లాయీ 2 వేస్తాను. ఎంప్లాయీ 2 డాట్ ఏజ్ ఈక్వల్ టు 30 చేస్తాను. ఎంప్లాయీ 1 డాట్ ఈజ్ ఫ్రెషర్ కదా అలా ఉంచుతాం. జస్ట్ ప్రస్తుతానికి ఇలా చేశాను. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఎంప్లాయీ 1 emp1 అవుట్పుట్ ఏమొస్తుంది? మీరు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్ట్ ఆన్సర్, బట్ మీరు ఏమనుకుంటున్నారు? తప్పైనవన్నీ కరెక్ట్ అయినవన్నీ డజంట్ మ్యాటర్. బట్ మీరు అవుట్పుట్ ఏమనుకుంటున్నారో నాకు చెప్పాలి. It will repeat same Dinesh Reddy 30. ఓకే, ఇక్కడ దినేష్ రెడ్డి 30 ఫాల్స్, దినేష్ రెడ్డి 30 ఫాల్స్ వస్తుందంటున్నారా? Yes, yes. ఓకే, ఐ గాట్ రవి ఆన్సర్. Same thing, need to understand the value at every step. Okay. Name Dinesh Reddy 30. Okay. Sumita, మీ ఆన్సర్ ఇప్పుడు సేమా? ఓకే, సో ద ఆన్సర్ ఇస్ చూడండి మీరు. ఒక సెకండ్. After happened. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. సో ఇది ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. దీన్ని మనము కన్సోల్లో రన్ చేద్దాం. ఓకే, ఇట్ ఈస్ గివింగ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే కాన్కాట్ చేస్తున్నాను. గివ్ మీ ఎ సెకండ్. ఎస్, ఓకే. లేదు సునీత, ఎస్, ఓకే, పర్ఫెక్ట్. ఓకే, అందరు ఆన్సర్స్ వచ్చాయి, బట్ అవుట్పుట్ ఏమొచ్చింది? దినేష్ రెడ్డి 30 ఇస్ ఫ్రెషర్ ఫాల్స్. అంటే ఇక్కడ ఏమైంది? వాట్ జస్ట్ హ్యాపెండ్ హియర్? నేను ఎంప్లాయీ 1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. తర్వాత ఎంప్లాయీ 2కి సేమ్ ఎంప్లాయీ 1 ఇచ్చాను. మనం ఏమనుకుంటాం, కాపీ వెళ్తుంది, దీనికి కాపీ వస్తుంది. నేను ఎంప్లాయీ 1లో దినేష్ రెడ్డి అని మారుస్తాను, బట్ అది ఎంప్లాయీ 2కి ఎఫెక్ట్ అవ్వదు, బికాస్ వీఆర్ పాసింగ్ ఏ కాపీ. వాల్యూ కెన్ బి మాడిఫైడ్. వాల్యూ చేంజ్ చేసింది, అదే చేంజ్ చేసిన తర్వాత వాట్ వి అజ్యూమ్ ఎంప్లాయీ 2కి కాపీ వాల్యూ వచ్చింది. సో దట్ ఎంప్లాయీ 2 లోపల దినేష్ అనే ఉంటుంది, బికాస్ వీఆర్ నాట్ చేంజింగ్ ఇట్ ఇన్ ఎంప్లాయీ 1 కదా. తర్వాత మీరు ఎంప్లాయీ 2 యొక్క ఏజ్ 30 చేశారు. సో ఎంప్లాయీ 2 యొక్క ఏజ్ 30 చేయడం వల్ల మీరు ఏమనుకుంటారు? ఎంప్లాయీ 2 యొక్క ఏజ్ 30 అయింది, బట్ ఎంప్లాయీ 1 ఏజ్ యాజ్ చేసింది అనుకుంటారు. ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మెమరీ లోపల ఏమవుతుందో మొత్తం మీకు పర్ఫెక్ట్గా చెప్తాను, చూడండి డయాగ్రామ్. ఇక్కడ కాల్ బై వాల్యూ కాదు, ఇక్కడ కాల్ బై రెఫరెన్స్ అనేది ప్లే అవుతుంది. సో ఏమవుతుంది? ఫస్ట్ థింగ్, ఎవ్రీ టైం గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఈ క్రియేట్ ఏ మెమరీ. గుర్తుపెట్టుకోండి, ఆ వాల్యూ ఉంది ఇక్కడ.
ఆ వాల్యూ ఏంటంటే దిస్ థింగ్, నేమ్, ఏజ్, ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట. నేమ్, ఏజ్ 28, ఓకే. తర్వాత ఈజ్ ఫ్రెష్, ఫాల్స్. ఇలా ఉంది. ఇలా ఒక వాల్యూ మెమరీ లోపల క్రియేట్ అయ్యి దీనికి ఒక రెఫరెన్స్ ఇచ్చామన్నమాట. దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. వాల్యూ మనం మెమరీ లోపల పెట్టినప్పుడు ఆ మెమరీ లోపల వాల్యూని మనం తీసుకొని రావాలంటే ఆ మెమరీని మనం ఒక అడ్రస్ ఇవ్వాలి కదా. లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది అదే మెమరీ అనేది? ఇట్స్ లైక్ ఐడెంటిఫైయింగ్ ఏ హౌస్. ఒక ఇంటికి అడ్రస్ ఉన్నట్టు ఒక మెమరీకి కూడా అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్ మనము ఈ ఎంప్లాయీ 1లోకి స్టోర్ చేసుకుంటాం. సో ఎంప్లాయీ 1 లోపల డైరెక్ట్గా వాల్యూ ఉండదు. దే స్టోర్ అడ్రస్. అడ్రస్కి వెళ్తే దాని లోపల వాల్యూ ఉంటుంది అన్నమాట. క్లియర్? దిస్ ఇస్ క్లియర్, రైట్? ఓకే. ఎప్పుడైతే మనము ఆబ్జెక్ట్స్ని వేరే ఆబ్జెక్ట్కి వేరే వేరియబుల్కి అసైన్ చేస్తామో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇది. ఎప్పుడైతే మనము ఆబ్జెక్ట్ని వేరే ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఇంకొకటి క్రియేట్ అవ్వదు. ఇలా క్రియేట్ అవ్వదు ఇంకొకటి. దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్తున్నాను నేను. ఓకే, క్రియేట్ అయ్యి ఈ ఎంప్లాయీ 2ని దీనికి పాయింట్అవుట్, ఇలా దీని అడ్రస్కి పాయింట్అవుట్ చేయడం అనేది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వే. అలా జరగదు. ఎందుకంటే సేమ్ వాల్యూ కదా. జావా స్క్రిప్ట్ ఏమనుకుంటుంది, మళ్ళీ కొత్తది క్రియేట్ చేయడం ఎందుకు, ఆల్రెడీ ఉంది కదా, దాని రిఫరెన్స్ నువ్వు కూడా తీసుకో. దాని రిఫరెన్సే నువ్వు కూడా తీసుకో. ఓకే, నువ్వు కూడా తీసుకో. సరే తీసుకుంది. ఎంప్లాయీ 2 కూడా దీని రిఫరెన్స్ తీసుకుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎంప్లాయీ 1 డాట్ నేమ్ దినేష్ రెడ్డి అని మారుస్తున్నాను. ఎంప్లాయీ 1 అంటే ఏంటి, ఇక్కడికి వస్తావు. ఎంప్లాయీ 1 అంటే ఈ అడ్రస్సే కదా, ఈ అడ్రస్ అంటే ఇదే వాల్యూ కదా. ఈ వాల్యూ నువ్వు ఏం చేస్తావు, దినేష్ రెడ్డి అని మారుస్తున్నావు. ఇప్పుడు ఏమవుతుంది అది, దిస్ విల్ చేంజ్ టు దినేష్ రెడ్డి. ఓకే, తర్వాత ఎంప్లాయీ 2 డాట్ ఏజ్. ఎంప్లాయీ 2 అంటే ఏంటి, సేమ్ అడ్రస్. ఐ విల్ కమ్ హియర్, ఎంప్లాయీ 2కి వస్తాను, వాల్యూ డాట్ ఏజ్ తీసుకుంటాను. దట్ విల్ బికమ్ 28 నుంచి అది ఏమవుతుంది 38. డిస్కషన్ అలా ఉంటుంది. తర్వాత నువ్వు ఎప్పుడైతే కన్సోల్ డాట్ లాగ్ చేస్తావో, కన్సోల్ డాట్ లాగ్ చేసినప్పుడు ఎలా రాస్తున్నావు, కన్సోల్ డాట్ లాగ్లో ఎంప్లాయీ 1 ఎంప్లాయీ 2 అని పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఎంప్లాయీ 1 అంటే ఏంటి, ఈ రెఫరెన్స్ ఉండే వాల్యూ. దీని లోపల ఏముంది, దినేష్ రెడ్డి 30 ఈ ఫ్రెషర్ ఫాల్స్ ప్రింట్ అయిపోయింది. ఎంప్లాయీ 2 అంటే ఏంటి, సేమ్ రెఫరెన్స్కి పాయింట్ అయింది కాబట్టి దినేష్ రెడ్డి వాల్యూ 30. ఓకే, అందుకనే మనకి ఇది చేంజ్ చేసినా ఇది చేంజ్ చేసినా రెండింటికి ఒకటే రెఫరెన్స్. రెఫరెన్స్ అంటే రెండింటికి ఒకటే అడ్రస్ అనుకోండి. సో ఇప్పుడు ఇద్దరికి ఒకటే అడ్రస్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏదైనా చేంజ్ జరిగితే ఇద్దరికి జరిగినట్టే. ఇద్దరికి సపరేట్ సపరేట్ ఇల్లు ఉంటే అప్పుడు ఒక ఇంట్లో జరిగిన చేంజెస్ ఇంక ఇంట్లోకి రావు కాబట్టి యూ కెన్ కాల్ దట్ యాజ్ వాల్యూ. బట్ ఇక్కడ ఒకటే ఇల్లు అన్న తమ్ముడు ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు అనుకోండి. ఓకే, ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అజ్యూమ్ ది సేమ్ వాల్యూ టూ పీపుల్ ఆర్ షేరింగ్ విత్ ది సేమ్ రెఫరెన్స్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కేసులను మాత్రం ఈ విధంగా చేస్తుంది వెన్ యూ రీఅసైన్ దెమ్. సారీ, వెన్ యూ గివ్ దట్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్, ఇలా అసైన్ చేస్తే మీకు ఈ విధంగా బిహేవియర్ వస్తుంది అనమాట. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? Yes, clear. Good, good, good. Just give me a second. Hello. Okay, second. I'm just uploading this image in the WhatsApp group and I'll, yeah, చెప్పండి.
సార్ ఇక్కడ ఎంప్లాయీ 1 అనేది ఆబ్జెక్ట్. ఎస్. దాంట్లో కీస్ ఇచ్చారు. నేమ్, ఏజ్, ఈజ్ ఈజ్ ఫ్రెష్. ఫ్రెషర్ అని. అవును. అవును. లెట్ ఎంప్లాయీ 2కి అసైన్ చేశారు కదా సార్ అక్కడ. అవును. ఈ ఈ ఎంప్లాయీ 2 వేరియబుల్ లాగా తీసుకోవాలా, లేకపోతే ఓకే. వేరియబుల్ లాగానే తీసుకోండి. సో ఓకే. ఒక వేరియబుల్ కి ఆబ్జెక్ట్ అసైన్ చేయొచ్చు. చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏమడుగుతున్నారంటే, ఇక్కడ మీ డౌట్ ఏంటి? ఈ ఎంప్లాయీ 1 అనేది వేరియబులా కాదా? ఈ ఎంప్లాయీ 1 అనేది ఎలా స్టోర్ అవుతుందంటే, ఈ ఎంప్లాయీ 1 అనే దానికి ఒక చిన్న బ్లాక్ వస్తుంది. ఈ చిన్న బ్లాక్ లోపల ఇక్కడ ఏముంటుంది? ఎంప్లాయీ 1 ఉంటుంది ఇక్కడ. దిస్ వేరియబుల్ నేమ్ ఇస్ ఎంప్లాయీ 1. దీని లోపల వాల్యూ ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. దీని లోపల వాల్యూ ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇది ఉంటుంది. అడ్రస్ ఉంటుంది. సో దట్ నువ్వు ఎప్పుడైతే ఎంప్లాయీ 1ని యాక్సెస్ చేస్తావో ఈ అడ్రస్కి వెళ్తావు. ఈ అడ్రస్ నుంచి వాల్యూకి వెళ్తావు. ఓకే. తర్వాత నువ్వు ఎంప్లాయీ 2కి ఈ ఎంప్లాయీ 1 ఇచ్చావనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎంప్లాయీ 1లో ఉండే థింగ్ నీకు ఎంప్లాయీ 2లోకి వస్తుంది. ఎంప్లాయీ 2 కదా, సో ఎంప్లాయీ 2 ఒకటి క్రియేట్ అవుతుంది. ఎంప్లాయీ 2 క్రియేట్ అయ్యి సేమ్ అడ్రస్ ఎంప్లాయీ 1కు ఉన్న అడ్రస్ దీనికి వస్తుంది. సో సేమ్ అడ్రస్ ఉండడం వల్ల రెండు అడ్రస్ దేని పాయింట్ అవుట్ చేస్తే దీన్ని పాయింట్ అవుట్ చేస్తాయి. ఓకే. ఓకే. గుర్తుపెట్టుకోవాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మంచి డౌట్. గుర్తుపెట్టుకోవాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇట్లా ఫ్లవర్ బేసెస్ పెట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ విధంగా మెమరీలో ఒకటి క్రియేట్ అయ్యి అడ్రస్ జనరేట్ అవుతుంది. అడ్రస్ జనరేట్ అయ్యి ఆ అడ్రస్ మనం ఈ ఎంప్లాయీ 1లో స్టోర్ చేసుకుంటాం. మీరు ఎప్పుడైతే ఆ ఎంప్లాయీ 1ని వేరే దానికి అసైన్ చేస్తున్నారో అడ్రస్ అనేది పంపిస్తున్నట్టు. ఓకే. ఓకేనా? సో అడ్రస్ పంపిస్తున్నప్పుడు ఇంకా సేమ్ అడ్రస్ లోపల ఏ వాల్యూ జరిగినా కానీ అన్ని రెండిట్లు జరుగుతాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. సో దిస్ ఈస్ ది కాల్ బై రెఫరెన్స్ అనమాట. సో ఇదే థింగ్ మనకి ఫంక్షన్స్లో కూడా జరుగుతుంది. సో ఫంక్షన్స్లో జరిగినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. Okay, sorry for the disturbance. Fine. So what I'm saying,
ఫంక్షన్స్ లోపల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫంక్షన్స్ లోపల మీకు చూపిస్తాను ఏమైతే. మీరు నార్మల్గా ఏం చేస్తారు, ఈ కాల్ బై రెఫరెన్స్ కదా, మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకుందాం. సో లెట్స్ టేక్ స్టూడెంట్, సారీ స్టూడెంట్, ఓకే ఒకటే స్టూడెంట్ అనుకుందాం. లెట్స్ టేక్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్ హ్యాస్ నేమ్. ఐ టేక్ సమ్ ఓకే. తర్వాత ఈజ్ టేక్ ఈజ్ ఫ్రెషర్, సారీ స్టూడెంట్కి సంబంధం లేదు. మార్క్స్ తీసుకున్నాం, సింపుల్ ప్రాపర్టీ. అవుట్ ఆఫ్ 1000కి ఎల్ఎస్కి 900 మార్క్స్. ఓకే. So this is a student and I'll create one function. Function is he passed or something. ఏదో ఒకటి student details and this will take ఇది కూడా స్టూడెంట్ నే తీసుకుంటుంది. ఐమ్ గివింగ్ నేమ్ మాత్రమే స్టూడెంట్, అక్కడ వాల్యూ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టూడెంట్ ఉండడం మాట్లా ఇది రాదు. నేమ్ ప్రస్తుతానికి అయితే వేరియబుల్ నేమ్, ఇక్కడ మీరు ఏ వేరియబుల్ నేమ్ అని ఇవ్వచ్చు ప్రస్తుతానికి, అలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సేమ్ ఉందంటే మాత్రం సేమ్ వాల్యూ కూడా సేమ్ ఉన్నట్టు కాదు, వేరియబుల్ నేమ్ మాత్రమే సేమ్. ఓకే. ఇంకా నేను అసైన్ చేయలేదు, ఏం చేయలేదు. లోపలికి వచ్చిన తర్వాత నేను ఈ స్టూడెంట్కి ఏం చేస్తున్నాను, ఈ స్టూడెంట్కి డాట్ నేమ్, సారీ డాట్ మార్క్స్ మారుస్తాను. డాట్ మార్క్స్ ఒక ప్లస్ ఈక్వల్ టు వాడికి ఏవైతే ముందు మార్క్స్ ఉన్నాయో దానికి 10 మార్క్స్ ప్లస్ చేస్తాను, 10 మార్క్స్ యాడ్ చేస్తాను. తర్వాత నేను ఏం చేస్తాను, రిటర్న్ ఆ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిని రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ దట్ స్టూడెంట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి, నేను కాల్ చేస్తాను, నేను స్టూడెంట్ డీటెయిల్స్ని కాల్ చేసి ఐ హ్యావ్ టు పాస్ కదా. సో నేను స్టూడెంట్ని పాస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ మీరు మర్చిపోండి. ఈ ఫంక్షన్ అసలు మీరు బ్రెయిన్లో పెట్టుకోకూడదు. ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి లోపలికి వెళ్తుందో అప్పుడు ఈ ఫంక్షన్ని బ్రెయిన్లో పెట్టుకోవాలి, మిగతా ఏవి బ్రెయిన్లో పెట్టుకోకూడదు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నానంటే లైక్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫంక్షన్ మీరు అసలు ఫస్ట్ బ్రెయిన్లో పెట్టుకోవద్దు అంటిల్ అన్లెస్ దిస్ ఇస్ కాల్డ్. మిగతా అంతా మీ బ్రెయిన్లో ఉండాలి. ఈ లైన్ అంతా మీ బ్రెయిన్లో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఈ ఫంక్షన్ లోపలే మీకు మీ బ్రెయిన్లో ఉండాలి, బయట అని మీకు సంబంధం కూడా లేదు. అది ఎవరో మనం ఎవరు. ఓకే. సో ఫస్ట్ థింగ్, ఈ ఫంక్షన్ బయట ఉన్నాము, స్టూడెంట్ డీటెయిల్స్ బయట నా వేరియబుల్ ఏముంది, స్టూడెంట్ అంటే ఇది ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వాల్యూ పాస్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెఫరెన్స్ పాస్ అవుతుంది. సో ఈ స్టూడెంట్కి సేమ్ రెఫరెన్స్, సేమ్ వాల్యూ, సేమ్ అడ్రస్ ఉంటుంది. లోపల నేను ఏం చేస్తున్నాను, ఆ స్టూడెంట్కి డాట్ మార్క్స్ నేను మార్చినప్పుడు ఈ బయట ఉండే స్టూడెంట్ కూడా మారుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ అయ్యే ఈ స్టూడెంట్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుందాం, న్యూ స్టూడెంట్ ఈక్వల్ టు. ఇప్పుడు నేను బయటకు వచ్చి కన్సోల్ డాట్ లాగ్ న్యూ స్టూడెంట్ ప్రింట్ చేస్తే I'll get same. See, 19. This behavior is called call by reference. నువ్వు ఈ స్టూడెంట్నే పాస్ చేసావు కాబట్టి ఆ స్టూడెంట్ లోపల ఇది కొత్తదైనా సరే, మీకు చెప్పినట్టు ఫంక్షన్స్ క్రియేట్ న్యూ వేరియబుల్ కదా దినేష్, అయినా కానీ మనకి ఇక్కడ ఎందుకు ఇలా రాలేదంటే అది న్యూ వేరియబుల్ క్రియేట్ చేసినా కానీ దానికి సేమ్ అడ్రస్సే ఉంది. when I'm assigning the student object to this variable, I'm assigning same address assign చేయడం వల్ల same address assign చేయడం వల్ల రెండు సేమ్ దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. సో నేను ఇక్కడ స్టూడెంట్ డాట్ మార్క్స్ ఇక్కడ చేంజ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ స్టూడెంట్ డాట్ మార్క్స్ చేంజ్ చేస్తాను ఫ్రమ్ 900 to 910. ఇది
సేమ్ వాల్యూ ఉన్న సేమ్ అడ్రస్ 2 వేరియబుల్స్‌కి ఉన్నాయి. స్టూడెంట్ అండ్ న్యూ స్టూడెంట్. 2 వేరియబుల్స్‌కి సేమ్ అడ్రస్ ఉన్నాయి. ఆ సేమ్ అడ్రస్ ఒకలో వాల్యూ ఒక దాంట్లో ఒక అడ్రస్‌తో మార్చినా, ఇంకో దాంతో మార్చినా గానీ రెండిట్లో మారుతుంది కాబట్టి స్టూడెంట్ డీటెయిల్స్ 2 సేమ్ ఉంటాయన్నమాట. దిస్ ఈస్ ది పాయింట్ అన్నమాట. కాల్ బై రెఫరెన్స్ ఇది. సేమ్ థింగ్ మీకు అరేస్‌లో కూడా జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మార్క్స్ ఉన్నాయి. మార్క్స్ ఈక్వల్ టు మీరేం చేశారు ఇక్కడ 10, సంథింగ్ ఇక్కడ అరే ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. మీరేం చేస్తున్నారు ఇక్కడ ఆ మార్క్స్‌ని మీరు దీంట్లోకి తీసుకుంటున్నారు. మీరు వేరియబుల్ నేమ్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. సేమ్ ఏం రూల్ లేదు. స్టూడెంట్ మార్క్స్ అని ఇస్తాను నేను ఇక్కడ. ఇక్కడ పాస్ చేసేటప్పుడు నేను ఏం పాస్ చేయాలి? ఈ మార్క్స్ పాస్ చేయాలి. అవునా? పాస్ చేశాను. తర్వాత నేనేం చేస్తాను? లూప్ పెట్టి ఫర్ లూప్ పెట్టి ఆఫ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఆఫ్ అంటే ఏంటిది? ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఆఫ్ అనుకోవచ్చు. సో వేర్ మార్క్ ఆఫ్ మార్క్స్, సారీ స్టూడెంట్ మార్క్స్ కదా, ఎందుకంటే ఇది పాస్ చేస్తున్నప్పుడు అరే లోపల ఫంక్షన్ లోపల ఇది వాడుకోవాలి నేను. స్టూడెంట్ మార్క్స్ నేను ఏం చేస్తాను, ఒక్కొక్క దానికి ఐ నాట్ గెట్ పొజిషన్ కదా. మార్క్ అంటే నాకు ఇక్కడ వాల్యూ వస్తుంది 10 అంత, నాకు పొజిషన్ కావాలి. సో పొజిషన్ కావాలంటే నేను ఏం చేస్తాను, ఐ ఫర్ లూప్ వాడతాను. ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 1 2 3 4 మీకు చెప్తాను. దాన్ని డైనమిక్గా తీసుకోవచ్చు. యూ షుడ్ నాట్ గివ్ స్టాటిక్. అది మనం అరే మెథడ్స్ అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మార్క్స్ ఆఫ్ ఈచ్ పొజిషన్ నాకు వస్తుంది కదా ఐలో, ఈక్వల్ టు అన్నిటికీ నేను ఏం చేస్తాను, మార్క్స్ ఆఫ్ ఐ +10, అన్నిటికీ +10 యాడ్ చేస్తాను. స్టూడెంట్ మార్క్స్ ఇక్కడ పెట్టాల్సింది. తర్వాత నేను ఏం చేస్తున్నాను, రిటర్న్ స్టూడెంట్ మార్క్స్. ఓకే, I'll explain, just don't worry. Student marks, new marks, చూద్దాం ఏమొస్తుంది మనకి ఇక్కడ బిహేవియర్. ఇక్కడ దిస్ ఇస్ బికమ్ మార్క్స్. I'll change this function name, update marks. Don't worry about spellings. ఓకే, చూద్దాం. చూసారా, రెండిట్లో సేమ్ వచ్చాయి. ఎందుకంటే అరే కూడా కాల్ బై రెఫరెన్స్ అనే దాంతో పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీకు డౌట్ రావచ్చు, దినేష్ ఇక్కడ మనం మార్క్స్ పాస్ చేసాము 10, ఇది పాస్ చేసాము, ఇక్కడ మార్క్స్ ఇక్కడ పాస్ చేయగానే లోపల ఫర్ లూప్ పెట్టి ఒక్కొక్క దాంట్లో మనం ఏం చేస్తాం, దానికి +10 యాడ్ చేసుకుంటూ పోయాం. దాన్ని రిటర్న్ చేసాం న్యూ స్టూడెంట్ మార్క్స్. ఇది న్యూ వేరియబుల్, ఇది న్యూ వేరియబుల్. స్టూడెంట్ మార్క్స్ అనేది న్యూ వేరియబుల్, ఈ ఫంక్షన్లోనే ఎగ్జిస్టింగ్ ఉంటుంది. బట్ మనం రిటర్న్ చేసాం కాబట్టి బయట స్టోర్ చేసుకున్నాం. ఈ న్యూ మార్క్స్లో ఏదైతే మార్క్స్ ఉన్నాయో మన ఒరిజినల్ మార్క్స్లో కూడా అయ్యే మార్క్స్ ఉన్నాయి. బికాస్ బోత్ ఆఫ్ దిస్ ఆర్ వర్కింగ్ ఆన్ ది కాన్సెప్ట్ కాల్ బై రిఫరెన్స్. ఈ సేమ్ వాల్యూ రెండింటికి ఉంటుంది విత్ ది సేమ్ అడ్రస్. సో దీంట్లో మార్చిన దాంట్లో నీకు మారుతుంది అనమాట. సో ఇంతటితో మీకు కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఐ గెస్ మీకు అర్థమైనట్టు అనుకుంటున్నా. పర్ఫెక్ట్గా అర్థమైందా కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్? ఓకే, కన్ఫ్యూజన్ ఉన్నా అడిగండి, పర్లేదు. ఇట్స్ లైక్ సెకండ్ టైం అడుగుతున్నాను లేదా ఫోర్త్ టైం అడుగుతున్నాను, ఏం లేదు. మీరు ఎన్నిసార్లు అడిగితే అంత క్లారిటీ మీకు వస్తుంది. ఓకే, అంత ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను.
Okay, can you give some code to guess answers? Okay, fine. Okay, I'll do that. సాయి మీకు ఇది అర్థమైందా కాన్సెప్ట్? రవికి అర్థమైంది సాయి? ఇది క్లియర్? Got it. Okay, మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. జస్ట్ ట్రై టు డూ దిస్ థింగ్. ఐ గివ్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే జస్ట్ గివ్ మీ సెకండ్. ఐ థింక్ మంచి క్వశ్చన్ ఇస్తాను సో దట్ అన్ని కవర్ అవుతాయి కాన్సెప్ట్స్. Okay, try this thing. John 22. Okay. Ravi and Sai. సుమిత గారు ఒకసారి ఆన్సర్ చూసుకోండి. క్రాస్ చెక్. Okay. Bob and Alice and 22. ఒకరు జాను, ఒకరు బాబు, ఒకరు అలీస్ ఇచ్చారు. Right, let's just run and check it. Okay. It's Alice and 22. Ravi is correct. See, నేను చెప్తాను మీకు ఇక్కడ ఏమవుతుంది. లైన్ బై లైన్ చూద్దాం మనం ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే. సో థింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ లైన్కి వస్తావు, లెట్ పర్సన్ ఒకటి క్రియేట్ అయింది. ఓకే, పర్ఫెక్ట్. లెట్స్ చెక్ ఇక్కడ పెడతాను నేను సో దట్ మనం డయాగ్రామ్ కూడా వేయచ్చు.
ఫైన్. ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అరే కాల్ అవుతుంది కదా. ఫస్ట్ ద అప్డేట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ అండ్ params లో ఆబ్జెక్ట్ యాజ్ ఆర్గ్యుమెంట్ పాస్ అయింది. ఇన్సైడ్ ది అప్డేట్ ఫంక్షన్ నేమ్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ప్రాపర్టీ మార్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇక్కడ ఏంటిది పర్సన్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అయింది. ఫస్ట్ థింగ్ ఒకటి పెట్టుకోవాలి. మీకు చెప్పాను ఈ ఫ్లవర్ బేసిస్ వచ్చిందంటే ఒకటి క్రియేట్ అవుతుందని చెప్పి. ఒకటి క్రియేట్ అయిపోయింది, దానికి ఒక అడ్రస్ వచ్చింది. ఓకే ఓకే ఈ అడ్రస్ ఇప్పుడు దేనికి అసైన్ అయింది? పర్సన్ ఆబ్జెక్ట్కి అసైన్ అయింది. పర్ఫెక్ట్. తర్వాత ఈ పర్సన్ ఆబ్జెక్ట్ని నేను పంపించాను. ఈ ఓబీజే ఉంది కదా, ఈ ఓబీజేకి కూడా సేమ్ అడ్రస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఏ అడ్రస్? ఈ పర్సన్ అడ్రస్. ఈ పర్సన్ అడ్రస్ అంటే ఏముంది? నేమ్ జాన్ JOHN. ఓకే, తర్వాత ఏముంది ఇక్కడ? ఏజ్ ఈక్వల్ టు 22. ఓకే, సేమ్ వచ్చిన తర్వాత ఏమైంది? ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఈక్వల్ టు అలీస్ అని చేశాను. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇదే కదా, దీన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి. సో ఈ జాన్ అనేది ఏమవుతుంది? అలీస్ అవుతుంది. ALIC. ఓకే, జాన్ అనేది ఏమవుతుంది? అలీస్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాన్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ నేను కొత్త దానికి అసైన్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ నేను దేనికి అసైన్ చేస్తాను? ఇది పర్సన్. ఈ పర్సన్ దీనికి అసైన్ అయ్యింది. తర్వాత ఈ ఆబ్జెక్ట్ కి నేను కొత్త ఫ్లవర్ బేసెస్ అంతా కొత్తది ఇచ్చాను. సో ఫ్లవర్ బేసెస్ అంతా కొత్తది వచ్చిందంటే న్యూ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైమ్ వెనెవర్ దెర్ ఇస్ న్యూ ఫ్లవర్ బేసెస్ నా లోపల ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే కొత్త వాల్యూ ఒకటి క్రియేట్ అయిపోయింది, దానికి ఒక అడ్రస్ వచ్చేసింది. ఈ కొత్త వాల్యూలో ఏముంది ఇక్కడ? నేమ్ బాబ్. ఓకే, ఏజ్ 25. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? ఈ కొత్త దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? ఈ లైన్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ ఈస్ పాయింటింగ్ టు దిస్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ డాట్ ఏజ్ అంటే 30 అంటే ఏమవుతుంది? ఈ 25 అనేది 30 అవుతుంది. ఓకే, ఇప్పుడు అంతా ఓకేనా? డయాగ్రామ్ అంతా క్లియర్. ఓకే, ఫంక్షన్ కాల్ అయిపోయింది. ఫంక్షన్ కాల్ డన్. ఓకే, మేక్ ఇట్ డి అంటే డన్. తర్వాత మీరు చూడండి కన్సోల్ డాట్ లాగ్ పర్సన్ డాట్ నేమ్. పర్సన్ అంటే ఏంటి? పర్సన్ డాట్ నేమ్. పర్సన్ దేని రెఫర్ చేస్తుంది? దీన్ని రెఫర్ చేస్తుంది. నేమ్ ఏముంది? అలిస్ ప్రింట్ చేస్తుంది. తర్వాత పర్సన్ డాట్ ఏజ్. పర్సన్ అంటే ఏంటి? దీన్ని రెఫర్ చేస్తుంది. నేమ్ ఏజ్ ఎంత ఉంది? 22. సో అలిస్ 22. క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? చూడండి డయాగ్రామ్ ఒకసారి క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, మీరు 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 పెట్టిన ఆన్సర్స్ తోటి నేను చెప్తాను మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు కాన్సెప్ట్ అండి. సునీత గారు జాన్ 22 అని ఎందుకు పెట్టారంటే మీరు ఏమనుకున్నారంటే ఈ పర్సన్ ఆబ్జెక్ట్లో జాన్ ఉంది, సో ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ఇక్కడ పంపించడం వల్ల ఆబ్జెక్ట్ ఇక్కడ అంతా రియాస్ అనే కొత్తది వచ్చింది, బట్ ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ఏం మారదు కాబట్టి దిస్ పర్సన్ ఆబ్జెక్ట్ విల్ స్టే సేమ్ అని అనుకున్నారు. సాయి ఏమనుకున్నారంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ మారడం వల్ల ఈ పర్సన్ ఆబ్జెక్ట్ కూడా సేమ్ బాబ్ వస్తుందని మీరు అనుకున్నారు, రైట్? ఐ గెస్ మీరు 25 పెట్టారా? బాబ్ అండ్ 25 పెట్టారా? ఏజ్ కూడా బాబ్ 30. ఓకే, బాబ్ 30 పెట్టారు. ఓకే, ఒకటి ఈ ఆబ్జెక్ట్ లో వాల్యూ ఇచ్చారు, ఒకటి ఈ ఆబ్జెక్ట్ లో. ఓకే, బాబ్ అండ్ 30 ఇచ్చారు. నో, ఈ ఓబీజే మీరు హైలైట్ మీ మౌస్ ఓవర్ పెట్టారు కదా ఇక్కడ ఓవర్. ఈ నేమ్ బాబ్ 30 ఈ ఆబ్జెక్ట్ ఇచ్చాను నేను రిటర్న్. అదే 30 కూడా ఇదే ఇచ్చారు. ఏజ్ ఇక్కడ మారింది, సో పర్సన్ కూడా మీరు మారింది అనుకుంటారు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే ఇక్కడ కొత్త ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇక్కడ క్రియేట్ చేసినా కానీ ఇక్కడ క్రియేట్ చేసినా కానీ ఈ థాట్ పర్సన్ కూడా అది మారుతుంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్లవర్ బేసెస్ వాడి మీరు క్రియేట్ చేశారంటే న్యూ
వాల్యూ క్రియేట్ అవుతుంది, న్యూ అడ్రస్ క్రియేట్ అవుతుంది, న్యూ అడ్రస్ ఇక్కడ అసైన్ అవుతుంది. ఓకే ఓకే పర్సన్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఆ పర్సన్ అనేది పర్సన్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. నీడ్ టు సీ ద న్యూ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ విత్ ఇన్ దట్ ఫంక్షన్. ఎస్ యాక్చువల్లీ ఈ ఆబ్జెక్ట్ ఇదంతా నేను కన్ఫ్యూజన్ కోసమే పెట్టాను, ఇదంతా రియాసెంట్ చేయడానికి. That is the tricky, like. యా 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 ఇలానే అడుగుతారు, లైక్ కొంచెం తిప్పుతారు క్వశ్చన్. మీకు వచ్చు, యు నో దట్ ఈ ఫ్లవర్ బేసెస్ పెట్టి క్రియేట్ చేస్తే అది కొత్త, ఎందుకంటే మీకు ఆ పాయింట్ ఎక్కడ తెలుసు, సి ఈ పర్సన్ కూడా మనం అలానే క్రియేట్ చేస్తాం, అందుకని కొత్తది ఒకటి వచ్చింది. లోపల కూడా అదే చేస్తున్నాం, బట్ మీరు కరెక్ట్గా రియలైజ్ అవ్వలేకపోయారు, అది కూడా ఇంకొకటి క్రియేట్ చేస్తుంది కదా, కొత్త వేరియబుల్ వస్తుంది, కొత్త దానికి అసైన్ అవుతుందని. ఇట్స్ హ్యాపెన్స్. మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తేనే నెక్స్ట్ టైం విల్ బి రెడీ. నో ఇష్యూస్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. Let's see one more example. Let's go with arrays now. Okay. Otherwise, I'll do array and object రెండు చేస్తాను. ఇప్పుడు చెప్పేస్తానులేండి, ఇప్పుడు ఇంకేం డౌట్ ఉండదు ఐ గెస్. పుష్ మీకు చెప్పలేదు కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఓకే, సో అరే ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను. ఐ పాస్డ్ అరే, ఐ పాస్డ్ ఆబ్జెక్ట్. చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుందో ట్రై చేయండి. దిస్ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ కరెక్ట్ ఆన్సర్స్.
and value. Okay. సరే, ఆలోచించుకోండి, ఇవ్వండి. ఐల్ టేక్ లాస్ట్ 1 2 3. ప్రైమరీ కీ, ఒరిజినల్ వాల్యూ కీ. ఓకే, పర్ఫెక్ట్గా ఇచ్చాడు రవి ఆన్సర్. ఐ మీన్ స్ట్రక్చర్డ్గా ఇచ్చాడు. కరెక్ట్ రంగా నేను ఇంకా చెప్పలేదు. అసలు నేను కూడా సరిగ్గా చూడలేదు క్వశ్చన్. చూసేసి నెంబర్ పాస్ అయింది. అరే ఇక్కడ 6 7 object dot key value. Sai, okay, Ravi. I'll take your latest answer. Let's just wait for Sai. తర్వాత మనం రన్ చేద్దాం. One, two, three and value. సరే చూద్దాం. It is 1 2 3 and this value. ఇది రాయలేదు ఒరిజినల్ వాల్యూ అని, అనదర్ వాల్యూ అని. ఓకే ఫైన్, ఐ థింక్ మీరు ఒరిజినల్ వాల్యూ అని అనుకుంటారు. రవి అయితే పర్ఫెక్ట్గా రాశాడు. యాక్చువల్లీ సునీత ఫస్ట్ కరెక్టే రాసింది, తర్వాత మళ్ళీ 5 6 7 పెట్టారు. ఎస్ లైక్ ఫస్ట్ టైం సునీత గారు మీరు ఫస్ట్ టైం కరెక్టే, బట్ మీ ఇన్స్టింక్ట్ మళ్ళీ మిమ్మల్ని మోసం చేసింది. ఎందుకంటే మీరు ఏమనుకున్నారంటే దిస్ ఇస్ ఇది కూడా చేంజ్ చేస్తుందేమో బయట రిఫరెన్స్ అని అనుకున్నారు. బట్ నో, దిస్ ఈస్ లైక్ క్రియేటింగ్ న్యూ వాల్యూ. సేమ్ ఇందాక మీరు డిస్కస్ చేసినట్టే క్విక్లీ గో విత్ దిస్ ఎగ్జాంపుల్. సేమ్ నేనేం చేయలేదు, జస్ట్ అరే ఒకటి కొత్తగా పెట్టాను అంతే. ఓకే, లెట్స్ గో లైన్ బై లైన్. ఎక్కడ ఉంది ఫంక్షన్? దిస్ ఇస్ ది ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అరే ఒకటి క్రియేట్ అయింది. సో ఇట్స్ న్యూ అరే. న్యూ అరే అంటే న్యూ ఫ్లవర్ బేసెస్ అన్ని న్యూ ఉన్నాయి కాబట్టి న్యూ థింగ్. దీని లోపల ఏమంటే 1 2 3 దిస్ ఇస్ దిల్ హ్యావ్ వన్ అడ్రస్. ఆ అడ్రస్ మనం ఈ నెంబర్స్కి ఇస్తాం. వెరీ క్లియర్. తర్వాత లెట్ మై ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం. న్యూ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇన్ విచ్ వీ హ్యావ్ ఒరిజినల్ కీకి నేను ఓకే అని రాస్తున్నాను. ఒరిజినల్ కీ అని రాస్తాను టు సేవ్ స్పేస్. ORIK. ఓకే, ఇలా ఉంది ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్, అంతే, ఏం లేదు దాంట్లో. తర్వాత అడ్రస్ ఒకటి వచ్చింది. ఓకే, మీకు ఒక పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత. ఈ అడ్రస్ మనం మై ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తాం. సారీ, పర్ఫెక్ట్. తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేసాము, నెంబర్ అండ్ మై ఆబ్జెక్ట్ పంపించాము. సో అరేకి సేమ్ రెఫరెన్స్ బికాస్ యూఆర్ అసైనింగ్ ఇట్ టు, కాబట్టి ఆబ్జెక్ట్కి కూడా సేమ్ రెఫరెన్స్. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే అరేకి నేను ఇక్కడ కొత్తది క్రియేట్ చేశాను. సో అరే విల్ చేంజ్ దిస్ థింగ్ టు ది న్యూ వేరియబుల్. ఏముందా లోపల? 5 6 7 with the new address. So now array will take new address. Okay, object.key. Object is referring to which value? This object is referring to this thing. సో ఇక్కడ కీ ఇక్కడ ఏంటంటే కొత్తగా టాపిక్, కొత్త కాన్సెప్ట్. ఒకవేళ ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీ లేకపోతే మీరు మీరు వాల్యూ అసైన్ చేస్తే అప్పటికప్పుడు ఆ ప్రాపర్టీ అనేది క్రియేట్ అయిపోయి
ఆ వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, లేదు వాల్యూ అని ఒకవేళ ఆల్రెడీ ఆ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఒక 1 పాయింట్ వీ హ్యావ్ లెర్న్డ్. తర్వాత ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇది కూడా కొత్త దానికి షిఫ్ట్ అయిపోయింది. ఐ ఎరేజ్ దట్ పాత రిఫరెన్స్. ఏది పాత రిఫరెన్స్? దిస్ థింగ్ పాత రిఫరెన్స్. ఇది కూడా కొత్త ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అయింది. ఐ రైట్ ఇట్ హియర్. ఏముంది ఇక్కడ? ఐ జస్ట్ జూమ్ ఇట్ అవుట్. ఓకే, కొత్తగా ఏమొచ్చింది ఇక్కడ? దిస్ న్యూ కీ అండ్ న్యూ వాల్యూ అని ఉంది. ఓకే, ఓకే. తర్వాత ఏ లైన్లో ఉన్నాం మనము? ఆబ్జెక్ట్ డాట్ న్యూ కీ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ అంటే దీన్ని ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత దిస్ ఈస్ రిఫరింగ్ టు దిస్ అడ్రస్. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్ డాట్ న్యూ కీ అనేది ఏమవుతుంది? దిస్ విల్ చేంజ్ టు అనదర్ వాల్యూ కానీ వస్తుంది అది. ఓకే, డన్, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ చేంజ్ తోటి మీరు ఆన్సర్స్ రాసేయచ్చు. కన్సోల్ డాట్ లాగ్ నెంబర్స్ అనేది దేనికి పాయింట్ అవుట్ అయింది చూడండి, 1 2 3. సో 1 2 3 వస్తుంది మీకు. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ మై ఓబీజే అని దేనికి పాయింట్ అవుట్ అయి ఉంది చూడండి, మై ఓబీజే ఇక్కడ పాయింట్ అవుట్ అయి ఉంది. దీని లోపల ఏముంది? ఒరిజినల్ అండ్ కొత్తగా ఒక కీ వాల్యూ యాడ్ అయింది కాబట్టి ఒరిజినల్ కీ అండ్ కీ వాల్యూ అని మీకు కనిపిస్తుంది. సో ఒరిజినల్ వాల్యూ అని వస్తుంది దానికి. తర్వాత మీకు వాల్యూ అని వస్తుంది ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? సుమిత, క్లియర్ కదా మీ కన్ఫ్యూజన్? మీరు ఫస్ట్ కరెక్ట్ చెప్పారు. దిస్ విల్ క్రియేట్ న్యూ ఇన్స్టింక్ట్. సో ఇది కొత్త దాన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఈ నెంబర్స్ అనేది యాజ్ యూజ్ అలానే ఉంటుంది. మై ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్ట్ డాట్ కీ పెట్టి ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ముందు ఇక్కడ వేరే దానికి రియాక్ట్ అనే ముందే మనం దాని వాల్యూ ఒకటి యాడ్ చేస్తున్నాము. అందుకనే మనకి వాల్యూ ప్రాపర్టీ అనేది ఒకటి యాడ్ అయ్యింది దీని లోపల. బికాస్ ఈ మై ఆబ్జెక్ట్ అండ్ ఈ ఆబ్జెక్ట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర రెండింటిని సేమ్ రిఫర్ చేస్తున్నాయి కాబట్టి. తర్వాత ఈ ఆబ్జెక్ట్ కొత్తదాన్ని రిఫర్ చేస్తుంది. డజంట్ మ్యాటర్, మనకి సంబంధం లేదు, ఈ మై ఆబ్జెక్ట్కి అసలు సంబంధం లేదు. ఓకే, ఇట్స్ లైక్ న్యూ వాల్యూ, న్యూ హౌస్, న్యూ డిఫరెంట్ అడ్రస్. క్లియర్? సూపర్. I just give screenshot of this particular snippet. మీరు తర్వాత మీకు ఎప్పుడైనా రిఫరెన్స్ కోసం వాడుకుంటే ఇట్స్ లైక్ ఒక మ్యాప్ లా ఉంటుంది. గ్రూప్లో లేని వాళ్ళు డోంట్ వరీ, విల్ రీషేర్ దోస్ ఇమేజెస్ అగైన్. ఓకే, జస్ట్ మన ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్లో ఉంది కాబట్టి షేర్ ఇట్. Great. So that will be the theory part. Actually, we haven't covered much things, but no issues. But me clear the call by reference and call by value arthamain kabatti problem em ledu. These are very small topics actually. This is small. This is small. We'll discuss it tomorrow. No issues. Saturday kuda class untundi. Sunday undadu. Okay. Saturday mostly ఇప్పుడు మనం థియరీ నేర్చుకుంటున్నాం కాబట్టి విల్ కవర్ థియరీ. కొన్ని రోజులు అయిన తర్వాత సాటర్డే విల్ బి కంప్లీట్లీ ఫర్ ప్రాక్టికల్స్. ఓకే, ఓకే దెన్. సో any doubts? Yes, Ravi. Thank you so much. Okay, thank you. Okay, fine. ఇంకా సాయి and Sunita, do you have any doubts? Clear? Clear. Fine. Today is 30. Okay. I don't know. Fee pay చేయడానికి గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయండి. I don't know. Like some people are not there in the group. అది చూడండి.
Yeah. Possibility ఉంటే try to do it by tomorrow so that they can share assignments and notes. అంతే. మళ్ళీ రీషేర్ చేయకుండా అందరినీ ఒకే పాత్రలో పెట్టడానికి నేను చేస్తాను. ఓకేనా? మండే కల్లా చూడండి. If possible, complete by Monday so that we can have track over the assignments and notes in the group. Okay? Okay, guys. Okay. No issues. Thank you, everyone. Have a nice day. Bye. Bye.